నేనేమంటున్నా అంటే ఇవాళ కావేరీ డ్రైవరు లక్ష్మయ్యకు సంబంధించినటువంటి ఒకరి విషయంలో కాదు, నువ్వు మ్యాక్సిమం ఈ అయితే ఎవరైతే ప్రైవేట్ బస్సులు నడుపుతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మ్యాక్సిమం 50% ఎబోనే వాళ్ళు లారీలు నడిపినటువంటి వాళ్ళు, ట్రాక్టర్లు నడిపినటువంటి వాళ్ళు, పైసలు పెట్టి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళే ఉంటారు తప్పించి నిష్ఠాతులైనటువంటి వాళ్ళు ఉంటారంటే 100% ఉండరు. ప్రైవేట్ ట్రావెల్స్లోకి ఏం అవసరం, వాడు ఏమున్నది, వాడికి ట్రాక్టర్ నడిపి వచ్చినా చాలు, గేర్లో వచ్చిందా స్టీరింగ్ తిప్పి వచ్చిందా సరిపోతుంది వాడికి అంతేగా. సో అది లక్ష్మయ్య విషయంలోనే కాదు, చాలా ఇవి జరుగుతూనే ఉంటాయి. అట్లా ఉంటే ఇగో వీళ్ళు కొండను తవ్వి ఉసరెల్లి పట్టినట్టుగా కొండను తవ్వి ఎలకం కాదు ఉసరెల్లిని పట్టిన వీళ్ళంతా కూడా 4 బస్సులు సీజు, 1.7 లక్షల జరిమానా, గ్రేటర్లో ఆర్టీఏ తనిఖీలు, ఏపీలో 229 బస్సులపై కేసులు నడిపిన 4 బస్సుల సీజు. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి మొదటి నుంచి ఎందుకు ఉన్నాయి, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఇవన్నీ గుర్తొచ్చినాయి కానీ అంతకు ముందు నుంచే మరి దీంట్లో ఎందుకు తనిఖీలు చేయలేదు మీరు? ఎందుకంటే కాసులకు కకృతిపడి వాళ్ళు ఇచ్చేటువంటి మామూళ్ళ మత్తులో మీరు ఉండిపోయి వాళ్ళు మాట్లాడలేదు. ఆర్టీఏ కార్యాలయం ఆర్టీఏలో దర్దాపుగా దాంట్లో చాలామంది కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఎవరైతే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి కాసులకు చాలామంది ఉన్నారు. సరే ఒకరిద్దరు మంచోళ్ళు లేరా అంటే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. వీళ్ళన్నిటి కూడా 4 బస్సులు సీజ్ చేసిందట. కళ్ళ ముందు అక్రమాలు కానరావా, అనుమతి లేకున్నా భద్రత ప్రమాణాలు పాటించకుండా రోడ్లపై యథేచ్ఛగా ట్రావెల్ బస్సుల చక్కర్లు పట్టించుకొని రవాణా శాఖ అధికారులు కేసుల నమోదులో చేతివాటం. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, ఇట్నే ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి. ఇది ఇంకొక 4 రోజులు ఉంటే ఎక్కువ, ఇప్పుడు ఇది ఇంకొక 4 రోజులు అయితే ఎక్కువ. ఈ పటాన్ చెరువు కాడ దాంట్లో ఒక ప్రమాదం జరిగింది, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 40 మంది చచ్చిపోయారు. 40 మంది చచ్చిపోతే 40-44 మంది చచ్చిపోయారు. మళ్ళీ అటువంటి అయ్యే నడుస్తూ ఉన్నాయి. సేఫ్టిఫికేషన్ ఎవరు కూడా పాటించేటువంటి ఆ పరిస్థితి లేదు అక్కడ. అంతమంది చచ్చిపోతే ఒక 4 రోజులు అడవిడి చేసిన ముఖ్యమంత్రి కూడా అక్కడ వేళ్ళు చర్యలు ఉంటే ఐసా పైసా అని చెప్పేసి అన్నాడు, ఏది లేదు. మళ్ళీ ఏదో నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం మాత్రమే పనిచేస్తాయి వీళ్ళ వ్యవహారాలు. ఇది అంతేగాని తప్పించి ఇది పర్మనెంట్గా రోజు తనిఖీలు చేసినట్టయితే ఉంటే భయం ఉంటుంది. అట్లాంటివి ఉండే కదా, ఎందుకంటే మరి అట్లా తనిఖీలు చేసి అట్లా చేసినట్టయితే వీళ్ళు పైసలు రావు కదా, పైసలు వస్తే పర్మిషన్స్ ఇస్తారన్నట్టు వాళ్ళు అంతే.